హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి శిరీష ఈరోజు కిచెన్తో స్టార్ట్ చేసింది అని అనుకోకండి. కిచెన్ చాలామంది ఆడవాళ్ళకి రోజంతా అని చెప్పచ్చు, ఎప్పుడు కిచెన్లోనే ఉండే లేడీస్కి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది లేడీస్ మనం అనుకుంటాం, కొంతమందికి ఇష్టంగా ఉంటుంది, అబ్బా నాకు కిచెన్ ఫేవరెట్ ప్లేసు, ఎందుకంటే మా ఇంట్లో అందరికీ మంచిగా కుక్ చేయొచ్చు, లేకపోతే ఓన్లీ కుకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే రకరకాల వండి పెట్టచ్చు అని ఇంట్లో వాళ్ళకి అనుకుంటారు. కొంతమంది కిచెన్ అంటే బోరింగ్ పార్ట్, అబ్బా మళ్ళీ కిచెన్లోకి వెళ్ళాలా, ఏదో ఒకటి చెయ్యాలా అని అనిపిస్తుంది, అంటే కొంచెం ఇష్టం ఉండకపోవడం. కొంతమంది మీడియేటర్గా ఏంటంటే ఇష్టం ఉండదు, ఇష్టం పోదు, రొటీన్గా చేయాల్సిన పనులంటూ చేసేసుకుంటూ ఉంటాము. కానీ కిచెన్ అని అనగానే ప్లానింగ్ ఉండాలి, ఆర్గనైజింగ్ ఉండాలి, పర్ఫెక్షన్ ఉండాలి, టైమింగ్ ఉండాలి. ఇవన్నీ మన లేడీస్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చెప్పానుగా, ఒక పనిని మనం ఎంత ఈజీగా చేసుకోగలము, టైమింగ్లో ఎలా చేసుకోవాలి, పర్ఫెక్షన్తో ఎలా చేసుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, కిచెన్ని ఎలా ప్లానింగ్ చేసుకోవాలి మనం అన్నది ఖచ్చితంగా మనం పాటించాల్సిన రూల్స్. నేనైతే ఎలా చేసుకుంటాను కిచెన్ అనేది మీకు చాలా వీడియోస్లో షేర్ చేశాను. మనం ఎప్పుడైనా సరే అంటే కిచెన్ మనం నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. అలా అని చెప్పని కాస్ట్లీ ప్రొడక్ట్సే పెట్టుకుని అంతా మనం మెయింటైన్ చేసినట్టుగా ఫ్యాన్సీగా కంటైనర్స్ అవి కాదు. ఎలా ఉన్నా కూడా మన పనికి సులువుగా ఉండేలాగా మనం ఎప్పుడు కిచెన్ని ఆర్గనైజ్ చేసుకోవాలి. అది మనకి ఏంటంటే చాలా కన్వీనియంట్గా ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలి. హరీబరీగా ఒకటే పని 4 సార్లు చేసుకోవడం కానీ, వెతుక్కుంటూ ఉండడం కానీ లేకుండా మనకి అందుబాటుగా ఉండేట్టుగా మనం కొన్ని ప్లాన్ చేసుకుంటే, పెద్ద పెద్ద కిచెన్లు ఉన్న వాళ్ళకి అని కాదు. మీరు బెంగళూరులో ఉన్నప్పుడు చూస్తే 2 ఫీట్ల కిచెన్లో కూడా నేను ఎలా మేనేజ్ చేసుకున్నానో మీ అందరికీ చూపించాను కూడాను. ఎప్పుడైనా సరే మనం ప్రొవిజన్స్ ఏమైనా సర్దుకున్నా ఒక నీట్గా షెల్ఫ్ తీస్తే మనకి క్లమ్జీగా కాకుండా చాలా నీట్గా ఉండాలి. ఒక్కొక్కసారి ఏంటంటే పెద్ద ఫ్యామిలీస్ అయినప్పుడు మనం చాలా ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం, స్పూన్స్ కానీ ఇవి కానీ అవి కానీ ఎక్కువగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం. కానీ మనకి ఎప్పుడో ఒకసారి వచ్చే ఫంక్షన్స్ కాకుండా రెగ్యులర్ నీడ్లో మనకి ఎన్ని అవసరమో అన్నది చూసుకుని మిగతావి ఏమన్నా కొత్తవి మనం తీసుకుంటూ ఉంటాం, సరిపోవేమో అని చెప్పని. అవన్నీ కూడా మనకు అవసరం, రోజు డైలీ లైఫ్లో మనకు అవసరం ఉండదు కాబట్టి వాటన్నిటిని ఫస్ట్ సెగ్రిగేట్ చేయాలి. అంటే డీక్లటర్, మనకి తెలియకుండానే మనం కిచెన్లో కొత్త ప్రొడక్ట్స్ అని అవని ఇవని పెంచేసుకుంటూ ఉంటాం. సో మనకి ఏదైనా ఒకటి కావాలి అనుకున్నప్పుడు అవసరమైంది కనిపించదు, ఎక్కువగా క్లమ్జీ అయిపోతుంది. ఉన్నవే ఒక 4-5 ఉంటూనే ఉంటాయి మనకి. అలా కాకుండా ఒక్కసారి మనం చూడండి, నెలలో మనకి అస్సలు వాడనివి అంటూ కొన్ని ఉంటాయి. వాటిలన్నిటిని ఫస్ట్ పక్కకు తీసేద్దాం. ఎందుకంటే ఉన్నవే 4 ఉంటాయి, 1-2 చాలు మనకి. ఎందుకంటే ఉన్నవన్నీ వాడుతూ ఉంటాం, మళ్ళీ వాటిని వేసేస్తూ ఉంటాం తోమడానికి. అలా కాకుండా మనకి మెయిన్గా యూజ్ అయ్యి మాత్రం అట్టు పెట్టుకుని, ఎప్పుడో కానీ ఎవరైనా వస్తే తప్ప యూజ్ అవ్వు అన్నవన్నీ తీసేసి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి, మళ్ళీ మనకి ఎప్పుడైనా కావాల్సినప్పుడు ఏదైనా మన ఇంట్లో అకేషన్స్, ఫంక్షన్స్, రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ అవ్వాలి కాబట్టి మళ్ళీ వాటి గురించి మనం అన్నీ వెతుక్కోకుండా దానికి ఇలా సెగ్రిగేట్ చేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఒక పెద్ద బాక్స్లో స్టోర్ చేసుకోవడం వల్ల మనకు అవి కొత్తగానే ఉంటాయి, నీట్గానే ఉంటాయి, ఏం పాడవవు. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకి ఎప్పుడైనా యూజ్ చేసిన అవసరమైనప్పుడు మనం వెంటనే తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో కొన్ని మిస్లీనియస్ కూడా ఉంటాయి, మనం ఎప్పుడో కానీ వాడడం. కేక్స్ ఇలాంటివి వాడేటప్పుడు అది మనం రేర్గా తీస్తూ ఉంటాం. సో వాటిలన్నింటి కూడా సెగ్రిగేట్ చేసి ఇవన్నీ కూడా ఒక సపరేట్గా మనం పెట్టుకోవడం వల్ల ఏంటంటే కిచెన్ అంతా ఎక్కువగా డీక్లటర్గా, అంటే కొంచెం హడావిడిగా ఉండకుండా ఉంటుంది, మనకి వెంటనే యూజ్ చేసుకునేట్టుగా ఉంటుంది. మెయిన్ ఏంటంటే నైఫ్స్, సిజర్స్ కరెక్ట్గా కిచెన్లో పనిచేస్తున్నాయా లేదా. ఎందుకంటే తెగని చాకులతోటి, తెగని కత్తిర్లతోటి మనం చాలా కుస్తీలు పడుతూ ఉంటాం, లేకపోతే కత్తిలు విరిగిపోయి పట్టుకోవడానికి వీలు లేకపోయినా కట్ చేసేస్తూ ఉంటాం, మనం వాటిని పట్టుకుని కష్టాలు పడుతూ ఉంటాం. ఎందుకంత కష్టం మనకి? ఏదైనా ఇప్పుడు పని చేయట్లేదు అన్నప్పుడు వెంటనే తీసేసేయండి. లేదు మనం అదే వాడుకోవాలనుకున్నప్పుడు ఇలా నైఫ్ పదును పెట్టే ప్రొడక్ట్స్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి, అదొకసారి తీసుకుని ప్రొడక్ట్స్ పెట్టుకోండి. లేదు అంటారా, మహా అయితే 100, 150, 200. దానివల్ల మనం టెన్షన్ పడి ఆరోగ్యం పాడు చేసుకోవడం కన్నా మనకి ఇది పనికిరాను అనేది చక్కగా డస్ట్బిన్లో పడేసి కొత్త తీసుకుని మళ్ళీ దాన్ని చక్కగా రీయూజ్ చేసుకోవడం వల్ల పని కలిసి వస్తుంది మనకి. హ్యాపీగా మనకి టెన్షన్ అనేది ఉండదు. అవే పని చేయని వాటితోటి జస్ట్ 100, 150 పెట్టే వాటికే మనం ఇంత టెన్షన్ తీసుకుంటే ఇంక మనం ఎలా మెయింటైన్ చేయగలుగుతాము? సో అంటే కొనగలిగిన వాళ్ళని కాదు, కిచెన్ మనకి మెయిన్ మనగా అది లేకపోతే నడవదు కాబట్టి, అవసరమైంది కాబట్టి. ఒక చీర కొనుక్కోకపోయినా మన నష్టం లేదు, కానీ కిచెన్లో ఉండే ప్రొడక్ట్స్ మనకి సరిగ్గా యూజ్ చేయకపోతే
టైం చాలా పడుతుంది, టెన్షన్ చాలా పడతాం మనం. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం కిచెన్ ఎప్పుడు క్లీన్గా ప్లాట్ఫామ్ అది తుడుచుకుంటూ ఉంటాము. హ్యాండ్స్ తడి చేసుకున్నప్పుడల్లా హ్యాండ్స్ తుడుచుకోవడానికి క్లాత్లు అవి మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. కానీ ఎంతమంది వాటిని డైలీ ఇలా వాష్ చేసుకుంటారు అన్నది మనం ఒకసారి అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడో కానీ ఒకసారి అలా జస్ట్ నార్మల్ వాటర్తో పిండేసి పక్కన పెడుతూ ఉంటాం. ఖచ్చితంగా బ్యాక్టీరియా ఉంటుంది. అందుకని ఏదైనా ఇలా పాత డబ్బాలు ఏదైనా ఉంటే మన లిక్విడ్ డిటర్జెంట్ ఉంటుంది కదా, లేదు అంటే సర్ఫ్ పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ వేసి షేక్ చేసినా ఇలాంటి ఓల్డ్ బాటిల్స్లో మనం స్టోర్ చేసుకుని సింక్ దగ్గర పక్కనే పెట్టుకోవడం వల్ల ఇలా చేతులు తుడుచుకునేది, ప్లాట్ఫామ్ తుడుచుకునే క్లాతులు మనం కొంచెం సర్ఫ్ వాటర్ వేసి చక్కగా మనం నార్మల్గా బట్టలు ఉతుకుతాము, అలాగే ఒకసారి చక్కగా పామి మనం ఏ రోజుకి ఆ రోజు, లేకపోతే అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారినా, ఒకరోజు నార్మల్ వాష్, ఒకరోజు సర్ఫ్ వాటర్ తోటి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల బ్యాక్టీరియల్ ఫంగస్ ఏమైనా ఉండడం కానీ, ఎందుకంటే చలికాలం వర్షాకాలం ఇవి మనకి ఖచ్చితంగా బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది. సో కిచెన్ అంతా క్లీన్ చేసే క్లాత్ కూడా మనం అంతే హైజీనిక్గా మెయింటైన్ చేయాలి. అలాగే మనం స్క్రబ్బర్స్, స్టీల్ స్క్రబ్బరు, స్పాంజ్ ఇవి కూడా మనం కిచెన్ని ఇలా మొత్తం అంట్లు తోముకున్నాక కానీ, లేకపోతే కిచెన్ క్లీన్ చేసిన తర్వాత కూడా మనం తోమేసి జస్ట్ నార్మల్తో వాష్ చేసేసి పక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ దాంట్లో కూడా చాలా బ్యాక్టీరియా ఉంటుంది. అందుకనే ఎవ్రీ ఆల్టర్నేటివ్ లేకపోతే 3 to 4 డేస్కో అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా కూడా మనం కొంచెం హాట్ వాటర్ తీసుకుని బాగా మరి నీళ్ళు, అందులో కొంచెం బేకింగ్ సోడా కానీ, ఉప్పు కానీ, విమ్ లిక్విడ్ కానీ, మనకి ఏది లేకపోతే సర్ఫ్ లిక్విడ్, ఏది లేకపోతే సర్ఫ్ లిక్విడ్ అయినా కూడా అవన్నీ వేసి ఒక అరగంట లేకపోతే ఒక గంట చక్కగా వాటన్నిటిని స్క్రబ్బర్లు మనకి వాష్ బేసిన్ దగ్గర, హాల్లో వాష్ బేసిన్లు ఉంటాయి కదా మనకి, అక్కడ ఎక్కడైనా మనం స్క్రబ్బర్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా, అవన్నీ కూడా ఇలా నానబెట్టుకుని, లేకపోతే మనం చేతులు తుడుచుకునే క్లాత్లో చెప్పానుగా ఇందాక మనం సర్ఫ్ వేసి లిక్విడ్స్ చేసినా కూడా వాటిని కూడా మళ్ళీ ఇలా హాట్ వాటర్లో నానబెట్టి ఒక 2 hours తర్వాత చక్కగా ఉతుక్కుని వాటిని తీసి కాసేపు ఎండలో, ఇవన్నీ ఎండ తగిలే చోట కొంచెంసేపైనా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా బ్యాక్టీరియా అది ఉండదు. చాలా హైజీనిక్గా మనం మెయింటైన్ చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే ఇవి కొంచెం మనం స్కిప్ చేస్తాం, పర్లేదులే నార్మల్గా ఇలా నార్మల్ వాటర్తో చేసేసి పక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ అది అంత సరైన పద్ధతి కాదు. మనకే మళ్ళీ ఆ వెజల్స్ క్లీన్ చేసినప్పుడు అది కొంచెం ఫుడ్ పాయిజన్స్ అవి ఎప్పుడైనా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇంకొంచెం హైజీన్గా మనం మెయింటైన్ చేయడానికి ఇవన్నీ టిప్స్ యూజ్ అవుతాయని. ఖచ్చితంగా ఈ స్క్రబ్బర్స్ కానీ క్లాత్లు కానీ మనం ఎండ తగిలే ప్రదేశంలోనే ఆరబెట్టాలి. ఎందుకంటే ఎండకి బ్యాక్టీరియా చచ్చిపోతుంది. కాబట్టి మన కిచెన్లో ఎక్కడ ఎండ వస్తే అక్కడ, లేకపోతే బాల్కనీలో వస్తుంది అంటే బాల్కనీలో ఖచ్చితంగా మనం ఇవిలా ట్రై చేసుకుని మళ్ళీ మనం యూజ్ చేసుకునేలాగా ఉండాలి. స్టాండ్ బైలో ఎలాగో మనకి కొన్ని క్లాత్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి. అలాగే ఉదయం పూట టిఫిన్స్లోకి మనం ఏదైనా సరే అప్పటికప్పుడు ఏదైనా చట్నీ చేయాలి అంటే ఇలా వేయించుకోవడం అవి కొంచెం పెద్ద పనే. అవన్నీ వేగాలి, చల్లారాలి, అప్పుడు మిక్సీ చేయాలి. వేడివేడిగా మిక్సీ చేసేస్తే మిక్సీ పాడవుతుంది, వస్తువులు పాడవుతుంది, మనకి టెన్షన్. కాబట్టి ఎప్పుడైనా మన సరుకులు తెచ్చుకున్నప్పుడే ఒక 1/2 కిలో డబ్బాలో ఒక 1/2 కిలో ఖచ్చితంగా మనం ఇలా వేయించేసుకోవడం వల్ల చట్నీలు చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. లేకపోతే ఏదన్నా మనకి పిల్లలకి ఏదైనా స్నాక్స్ కావాలన్నప్పుడు కొంచెం బెల్లం ముక్క, వేరుశెనగ కూడా తింటూ ఉంటారు కదా, అలా అయినప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది టాస్క్. మనం అలాగే ప్రొవిజన్స్ ఏదైనా తెచ్చుకున్న వెంటనే మనం అయిపోతున్నప్పుడు మనం వెంటనే ఉన్నవి ఏమైనా ఉంటే అందులో మనం వేసుకుంటూ ఉంటాం. సో ఇంకా చింతపండు, సపోజ్ చింతపండు ఇంకా అయిపోయింది, ఆల్రెడీ ఒక 1 కిలో ప్యాకెట్ తెస్తే 1/2 కిలో డబ్బాలోకి 1/2 కిలో మళ్ళీ నేను స్టోర్ చేసుకున్నాను. సో ఇంకా 1/2 కిలో అయిపోయినప్పుడు వెంటనే మనం నోట్ చేసేసుకోవాలి, ఇంకా చింతపండు లేదు. నెక్స్ట్ మనం ప్రొవిజన్స్ తెచ్చినప్పుడు మనకి ఇది మెయిన్ మర్చిపోకుండా మనం రాసుకోవాలి. ఎందుకంటే చాలామంది మనం ప్రొవిజన్స్ లిస్టు మర్చిపోతా, అయ్యో షాప్ నుంచి వచ్చేసాకనో అయ్యో ఇది మర్చిపోయానే అది మర్చిపోయానే అని అనుకుంటాం. సహజం, అది ఆడవాళ్ళం మనం. ఏవైనా సరుకులు అయిపోతున్నాయి అన్నప్పుడు ఎప్పుడు మనం సరుకులు స్టోర్ చేసుకునే ప్లేస్ నుంచి మనం ఏమున్నాయో తెచ్చుకుంటూ ఉంటాం. కానీ అది ఇంకో ప్యాకెట్ ఉందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకుని ఇంకా లేదు ఈ ప్యాకెట్టే ఉంది అనుకున్నప్పుడు వెంటనే బుక్లో కానీ ఫోన్లో కానీ మనం లిస్ట్ రాసేసుకోవాలి. సో మనకి గుర్తుండవు, మళ్ళీ వెతకాలి అనుకున్నప్పుడు మొత్తం కబ్బోర్డ్ అంతా వెతకాలి, అదొక పెద్ద టాస్క్ అవుతుంది మనకి. దానికన్నా ఇంకా సరుకులు ఈ డబ్బాలో పోసేసాము, ఇంకా నెక్స్ట్ మంత్కి లేదు మనకి అనుకున్నప్పుడు వెంటనే, లేకపోతే ఒక్కొక్కసారి మనం ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం, స్టోర్ కూడా చేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు మనకి టెన్షన్ ఉండదు. ఎప్పుడైతే లాస్ట్ ప్యాకెట్ అయిపోయిందో, ఎందుకంటే ఉదయాన్నే వంట హడావిడిలో మనకి అయ్యో ఉప్పు లేదండి, అయ్యో నూనె లేదండి, లేకపోతే పిల్లలను వెంటనే షాప్కి పంపించడం కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే ఇంట్లో వాళ్ళకి కొంచెం హడావిడిగా చేసినట్టు అవుతుంది. కాబట్టి
మనం ముందుగానే లిస్ట్ ఎప్పటిది అయిపోయింది అప్పుడు బుక్ పెట్టుకుని కిచెన్లో ఒక బుక్ మెయింటైన్ చేసుకుంటూ ఎప్పటిక సరుకులు అయిపోయిన వెంటనే సరుకులు నింపేసుకోవడం డబ్బాల్లోనూ, లేదు అన్నది వెంటనే రాసుకోవడం, నోట్ చేసుకోవడం. అలాగే ప్రొవిజన్స్ ఏమైనా తెచ్చుకున్న వెంటనే మనకి వెంటనే యూజ్ అయ్యి చేసుకోవాల్సినవి ఉంటే ఇలా ఒలుచుకుని మనం స్టోర్ చేసుకోవడం. ఎందుకంటే నేను చెప్పాను ఇంతకుముందు కూడా, నేను వంట నాకు ఫాస్ట్గా అవడానికి మెయిన్ నాకు కూర కారం, పప్పులకి వాటికి సంబంధించిన పచ్చడికి సంబంధించిన కారం ఆడిపెట్టుకుంటాను అని చెప్పని. ఇది చాలా వీడియోస్లో షేర్ చేశాను. ఎందుకంటే మనం ఎప్పుడు లేచామన్నది కాదు, పని ఎంత ఫాస్ట్గా చేసుకున్నాము అంటే మన ప్లానింగ్ అలా ఉందంటే దానివల్ల మనం టెన్షన్ పడకుండా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇలాంటి పొడులు మనం టిఫిన్ పొడులు, కూరకి పొడులు, పప్పు పొడులు, పులుసుకి సంబంధించినవి, పచ్చడికి సంబంధించినవి, ఇలాంటి పొడులు ఒక్కరోజు నెలలో కష్టపడి చేసుకోవడం వల్ల మనకి టైం చాలా కలిసి వస్తుంది. ఎందుకంటే అందరూ హౌస్ వైఫ్సే ఉండరు, వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి ఏంటంటే చాలా టిపికల్గా ఉంటుంది మార్నింగ్ టైం. పిల్లల్ని రెడీ చేయాలి, వంట రెడీ చేయాలి, వాళ్ళకి వాళ్ళు రెడీ అయ్యి ఆఫీస్కి సంబంధించి సర్దుకుని వెళ్ళాలి అన్నప్పుడు కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు. కాబట్టి మెయిన్ కిచెన్లో మాత్రం ఎక్కువ టెన్షన్ పడకూడదు అంటూ ఉంటారు మా వారు ఎప్పుడును. దాని తగ్గట్టుగా మనం ఏం ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే ఆరోగ్యం మనకు అక్కడే పాడవుతుందట. ఎందుకంటే హరీబరీగా బాక్సులు సర్దాలి, ఉప్పు వేసామా, కారం వేసామా, మర్చిపోయామా ఏమైనా అని చెప్పని టెన్షన్ పడుతూ ఉంటాం. కొంతమంది ఎన్ని గంటలకు ముందు లేచినా డ్రాగ్ చేసుకుంటూ చాలా టైం టేకింగ్ తీసుకుంటూ పని అవ్వదు తొందరగాను. అలా కాకుండా ఇలా మనం ముందుగానే కొన్ని చేసుకోవడం వల్ల మనకు పని ఈజీ అవుతుంది. ఇదేమో కూరకారం, ఇదేమో పప్పులు పులుసులకు వేస్తాను. కూరకారం ఎక్కువ ఎందుకు ఆడుకుంటానంటే అన్ని పచ్చళ్ళలోకి 2 స్పూన్లు వేసేస్తాను నేను. మామూలుగా టమాటాలు వేసిన పచ్చళ్ళు, మనం ఏదైనా రోటి పచ్చళ్ళు ఉంటాయి కదా, వాటన్నిటికీ అదే. పప్పులు పులుసులకేమో ఇది. అలా రెడీ పెట్టుకుంటాను. మనం ఎప్పుడు హ్యాండ్ వాష్ చేసుకున్నా కూడా కిచెన్లో ఒక టవల్ ఖచ్చితంగా మనకు ఉండాలి, ఒక నాప్కినో ఏదో ఒకటి. ఎందుకంటే నా నైటీలకో మన డ్రెస్సులకో నాకే ఉంది అలవాటు. సో దాన్ని నేను అవాయిడ్ చేయడానికని చెప్పని ఒక చిన్న హ్యాండ్ టవల్ పెట్టుకొని చెప్పాను కదా, అది 1 or 2 డేస్కి వెంటనే ఖచ్చితంగా దాన్ని వాష్ చేసేసుకునేలాగా ఎప్పుడు హ్యాండ్ వాష్ చేసుకున్నా దానికి మామూలుగా ఇలా డ్యాబ్ చేసినట్టుగా మనం క్లీన్ చేసేసుకుంటే తడి చేతులతో ముట్టుకుని ఆ డబ్బాలన్నీ మళ్ళీ తడితడిగా మరకలు పడడం అవి ఉండకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి ఏంటంటే ఏం వండాలి అన్నప్పుడు పొద్దున్నే చేసే కష్టమైన వంటలు ఉంటాయి కొన్ని. కాలీఫ్లవర్ కానీ లేకపోతే చిక్కుడుకాయ కానీ, కొన్ని మనకి తరగడానికి కష్టమయ్యే ఆకుకూరలు, ఇవి పొద్దున్నే హడావిడిగా లంచ్కి మనం అది బాక్సులకి మనం ప్రిపేర్ చేయలేము. సో వాటిని ముందు రోజే మనం ఏదో టీవీ చూస్తున్నప్పుడు లేకపోతే ఏదో ఒక ఆఫ్టర్నూను ఏదో ఒక టైంలో మాత్రం ఇలా ఒలిచి ఏదైనా కంటైనర్స్లో మనం స్టోర్ చేసుకుని పెట్టుకోవడం వల్ల ఆ రోజు మార్నింగ్కి ఏంటి అన్న టెన్షన్ లేకుండా ఈజీగా తీసుకుని మనం కుక్ చేసేసుకోవచ్చు. చెప్పానుగా కొంచెం కష్టమైనవి అంటే అన్నీ అని కాదు. యాక్చువల్గా నేనైతే ఎక్కువ ముందు రోజు ఏది చేసుకోను, నాకు అప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకుని, ఎందుకంటే ఏమైనా వాటిలో ఉన్న మినరల్స్ విటమిన్స్ ఏమైనా పోతాయేమో అని నాకు భయం, కట్ చేసేసి ముందుగానే ఉండడం వల్ల. కొంచెం ఇలా ఇబ్బందిగా నేను ఎక్కువ టైం టేకింగ్ అవుతుంది వీటికి అనుకున్నవి మాత్రమే ముందు రోజు క్యాబేజ్ కానీ, అది కూడా చాలా తక్కువ, 90% మార్నింగే అప్పటికప్పుడే చేసుకోవడానికి ఇష్టపడతాను. ఎప్పుడైనా ఇంకా పెద్దవి దొండకాయలు అలాంటివి కొంచెం టైంగా ఎక్కువ తీసుకునేవి మాత్రం ముందు రోజు కట్ చేసుకుని మనం కంటైనర్స్లో స్టోర్ చేసుకోవడం వల్ల పని తొందరగా అయిపోతుంది మనకి. మామూలుగా దోశలు ఇవి వేస్తూ ఉంటాము, అవి ఏంటంటే పక్కన ఆయిల్ చిందుతూ ఉంటుంది. ఆ తర్వాత మనం క్లీన్ చేయాలా వద్దా అని కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా ఇప్పుడు టిష్యూ ఒకటి పక్కనే పెట్టుకోవాలి. దోశలు మన టిఫిన్ తినేసే లోపల ప్యాన్ని రోజు కడిగితే పాడైపోతుంది. ఒక టిష్యూ పేపర్ తీసుకుని ఎడ్జెస్ అది మనం కొంచెం అంటే చల్లారిన తర్వాతే చెప్తున్నాను, మొత్తం ఒకసారి అంతా క్లీన్ చేసేసి పక్కన పెట్టుకోవడం వల్ల కడగాల్సిన అవసరం ఉండదు. అలాగే ఆయిల్ అలా ఉండడం వల్ల వాసన రాకుండా కూడా ఉంటుంది. రేపొద్దున వంటకి చెప్పానుగా, ముఖ్యంగా మనం అల్లం వెల్లుల్లి విడిగా పేస్ట్ ఉంటే కనుక వేసేసుకుంటాం, కానీ అచ్చంగా వెల్లుల్లి ఒక్కటి మనం దంచి వేసుకోవాలనుకున్నప్పుడు ముందు రోజు ఆ రోజు ఉదయాన్నే అన్నీ ఒలుచుకుని వేసుకోవాలంటే టైం టేకింగ్. కాబట్టి కుక్కర్ విజిల్ మనం ఏదైనా పెట్టి అది వచ్చే లోపల, లేకపోతే ముందు రోజే ఏదైనా టీవీ చూస్తున్నప్పుడు, లేకపోతే ఏదో సంథింగ్ మనకు ఫ్రీ అయినప్పుడు రేపటికి ఎన్ని కావాలన్నది, లేకపోతే ఒక 4-5 రోజులకు సరిపడా ఒక 4-5 పాయలు అలా ఒలుచుకుని పెట్టుకోవడం వల్ల మనకి వంటకి ఈజీగా అయిపోతుంది. అలాగే కుక్కర్లో కూడా మనం పెద్దవి ఇరికించేసి పెట్టేయడం కానీ, లేకపోతే నిండుగా కుక్కర్ పై దాకా వచ్చేసేలా పెట్టేయడం వల్ల పొంగిపోయి కుక్కర్ అంతా మనకి డిస్టర్బ్ అయిపోతుంది. అలా కాకుండా కాస్త పెద్దవే తీసుకోవడం వల్ల మనకి చెందదు, మొత్తం మళ్ళీ తుడుచుకునేంత శ్రమ అది ఉండదు. ఇలా దంచుకున్న వెంటనే కూరల్లోనూ కొంచెం పులుసుల్లోనూ వాటిలోనూ టక్కన మనం వేసేసుకోవడం వల్ల ఏంటంటే
అంత ఎక్కువ టైం పట్టదు మనకి. సో చిన్న చిన్న పనులు మనం ముందు కూడా చేసుకోవడం వల్ల మనకు వంటకి అస్సలు ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఈరోజు మా ఇంట్లో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, సాంబార్ పెట్టాను. సో వాటిల్లోకి నేను ఎలా వేసుకుంటా అన్నది మీకు అందులో షేర్ చేశాను. మామూలుగా మనం వంట వండుతూ ఉన్నప్పుడు కొత్తిమీరకు ఒకసారి, కరివేపాకు ఒకసారి, పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, 2 టమాటాలు ఏదైనా టిఫిన్స్లో వేయడానికో, పైన కూరలో వేయడానికో ఒక గిన్నెతో నీళ్ళు ఒక పక్కన పెట్టుకొని ఉంచడం వల్ల పొద్దున్నే మనకి అస్తమాటు ట్యాప్ కిందకి వెళ్ళి చేతుల్లో కడిగేసినంత ఎఫెక్టివ్గా ఉండదు మనకి. దానివల్ల ఏమో ఇంకా మట్టి ఏదైనా ఉందేమో, గరగరలాడుతుందో అని భయం ఉంటుంది కదా. ఒక గిన్నెతో నీళ్ళు పెట్టేసుకోవడం వల్ల ఏదో ఒక టైంలో మనకి యూజ్ అవుతుంది. టిఫిను, లంచ్ ఏదో ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, ఒక టమాటా కడుగుతాం, 2 పచ్చిమిరపకాయలు ఏదో ఒక టైంలో తీసి కడుగుతూ ఉంటాం కదా. ఈ గిన్నెలో నీళ్ళే అలా వాడుకుంటూ ఉన్న వల్ల ఏంటంటే మనకి టెన్షన్ ఉండదు. పర్ఫెక్ట్గా కడిగాం మనం, అంత నీట్గా కడిగాం, ఎటువంటి ఏమి దాని మీద డస్ట్ లేకుండా అని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది మనకి. తర్వాత వచ్చి పాలు, మెయిన్గా అందరి ఇంట్లోనూ పాలు పొంగుతూనే ఉంటాయి. అప్పటిదాకా అక్కడే ఉన్న అలా జస్ట్ తిరిగేసరికల్లా పాలు పొంగుతాయి. మరి అదేంటో తెలియదు. దానికి ఏం చేయంటే వుడెన్ స్పూన్ ఏదైనా పెట్టి మనం అవాయిడ్ చేయొచ్చు. వెంటనే ఒకవేళ పాలు పొంగినా ఏది పొంగినా వేడిగా ఉన్నప్పుడైనా పర్వాలేదు, కానీ వెంటనే మాత్రం క్లీన్ చేసేసేయాలి. లేకపోతే ఎండిపోయిన తర్వాత చాలా కష్టం అవుతుంది. సో ఇవి సింపుల్గా నేను చేసే ఫాలో అయ్యే టిప్స్, మీకు కూడా యూజ్ అవుతాయని షేర్ చేశాను. ఇందులో మీరు కూడా ఫాలో అయ్యే చాలా ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి ఏంటంటే చిన్న చిన్న ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది మనం చేసుకునేవి. అందుకని ఇవాళ వీడియో షేర్ చేశాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.